श्री गुरुभ्यो नमः। श्रियः कांताय कल्याण निधये निधयेर्दिनं श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। श्रुति स्मृति नदी पूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णु भक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत
मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे खण्डे शताब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभदिदौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम గోత్రోద్భవస్య ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రగస్య ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబస్య ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు స్వామివారికి మనసులో విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం सत्संतान सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवासस्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री भूमि नीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. భక్త మహాశయులరా, పరమ పవిత్రమైనటువంటి మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి పరమాత్మ గీతాచార్యుడు చెప్పినట్లుగా మాసములన్నిట్లో కూడా మార్గశిర మాసాన్ని నేను అని చెప్పి భగవద్గీతలో పరమాత్మ చెప్పి ఉన్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో ఈ యొక్క మధ్యాహ్న శుభవేళ, పైగా ఈ రోజు నుంచి ధనుస్సంక్రమణం జరిగి ధనుర్మాసం విష్ణువర్చనకి ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం అని చెప్పి అర్చనలన్నింటిలోనూ కూడా విష్ణుమూర్తిని అర్చన చేయడం చాలా శ్రేష్టతమమైనది అని చెప్పి శాస్త్రాలు ఏదైతే అర్చనాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయో అటువంటి విష్ణువారాధనకి పరమ యోగ్యమైనటువంటి మాసంగా ఈ యొక్క ధనుర్మాసం చెప్పబడుతూ ఉంది. అటువంటి ధనుర్మాస ఆరంభ శుభవేళ నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ఆ యొక్క శ్రీనివాస ప్రభువుకు, అలాగే శ్రీభూదేవులు ఇరువురికి కూడా నిత్య కళ్యాణ మహోత్సవాన్ని
మనం తిరుమల క్షేత్రం నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తికంగా మన అందరి ఇళ్లలో కూడా కూర్చుని వీక్షిస్తూ ఉన్నాము. మనందరి చేత కూడా ఆచార్య స్వామి వారు సంకల్పం చెప్పించారు. లోకక్షేమార్థం అని చెప్పి ఈ యొక్క కళ్యాణాన్ని నిత్యం పరమాత్మకు నిర్వర్తించడం ద్వారా లోకంలో పిపీలికాది బ్రహ్మపర్యంతం సకల ప్రాణులు కూడా క్షేమంగా ఉండాలి, లోకక్షేమం జరగాలి, ఈ యొక్క కళ్యాణం జగన్మంగళకారకం అవ్వాలి అని చెప్పి మనందరి చేత కూడా సంకల్పాన్ని నిర్వర్తింపచేసి మన అందరం మన ఇళ్లలో ఉన్నా సరే మనం ఆదివరాహ క్షేత్రంలో వెంకటాచలంలో ఉండి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తింపచేస్తున్నామా అన్నట్లుగా ఆచార్య స్వామి వారు వైదిక కార్యక్రమాలైనటువంటి విశ్వక్సేన ఆరాధన నిర్వర్తిస్తున్నారు. సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద గోవింద. నిజ చరణ సమర్థ్యాసక్త భక్తో గణక్షి నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదనం విష్ణుం శతవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేహం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ మృతజోర్బోధే ధ్రువాణీ ధర్మధన్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషోత్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యా ఓం భూః అద్యమయా పూర్వోక్త ఏవం కణమజయర్మట్టా జామస్యాం సుపదతో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శ్రీనివాదత్వామినః వైవాహోత్సకన్మాంగం సుతిపుణ్యాః వాదనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పురుషమావాప్త్యర్థం విశ్వక్షేనారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే దారాతప్తమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమిరుణ్ణం ప్రతిమాదగిష్యే గృణోపి దత్తాకం సుధరకం సుధర్మ ఇదమాత్మక్షివాశుపదమాశ్యాంతాశాతమాశుభాశుపదమాః పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః ఏతే శతం వరుణగే దహస్రం జగ్నిజాః పాశావదతాః పుత్రాః తేభ్యో న ఇంద్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవ అముంచంత మరుదత్వస్య ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తామృతమావాహయామి జాతస్పదమావాహయామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోభార్వేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతత్సుప్రసన్నో వరదో భవతు ఓమాగ్నేయోజస్మాద్వదహేత్వా విష్మేచనాత్మన్భయతో న శంభో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదీశో విబుధానామనాదిః యామే సస్నాందనిదాన్ దదాతు ఓం భూ స్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపదేమావాహయామి వామే దిగామావాహయామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులోభారనివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతత్సుప్రసన్నో వరదో భవతు భవత్ప్రణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తితో ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రగదాం ప్రగదాం ప్రజాపతి శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యామ్యంతు ఘోరాణి శ్యామ్యంతు పాపాని శ్యామ్యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవావంతునో యదో విట్టర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విట్టర్విచక్రమే త్రేధాని తదే పదం సమూఢమస్య పాకుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పస్కదగతాని పస్పసే ఇంద్రస్వయుజ్యస్సగా తద్విష్ణోః పరమం పదకం తదా పశ్యంతి శౌరయః దివేవ చక్షురాదదం తద్విప్రాసో విపణ్యవోజా కృమాకం తస్కమిందదే విష్ణోర్యత్పరమం పదం
భద్రం కర్ణేమి శృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగం తత్తనోభిర్వ్యసేమధిగితం యదాయుః శతమిన్ను శరదోऽन्ति దేవాయత్రానశ్చక్రాధరసन्तనూనాం పుత్రాసో యత్ర పితరోపవంతి మానో మధ్యాని ఋషిదా యుద్గంధోః అతిథిర్ఝోరతిథిరంతరిక్షం అతిథిర్మాతాస్య పితాస పుత్రః విశ్వే దేవాదితిః పంచజనా అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భక్తుర్వేదోపద్యుషం యదా వై సూర్యముదేతి అతనక్షత్రంగేతి యావత తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతు కుర్వేద యత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ప్రాణానాయమ్యామస్యాం సుమతినో శ్రీ శ్రీనివాసత్వామినః వైవాగోచకన్మాంగ పుణ్యాద్వత్తిం భ్రమంతో క్రమణే త్వత్తే పుణ్యావృత్తిం భ్రమంతో కర్మరజ్యదా మృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోజిష్ఠాపయోపస్థానమూర్జే దదాతనా మహేరణా జదక్షుషే యోమస్వదమోరదస్తస్య పాదగతే అనః కుషతేరివ మాతరః తస్మా అరంగమామభోజశ్చక్తజాయజన్వద ఆపో జనయదాజనః దివిశ్రేష్మాంతరిక్షే తస్మా పృథివ్యా సంభవ బ్రహ్మవచ్చసమజ బ్రహ్మవచ్చసాయత్వ పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోదా సుపునాతుమ పునంతు మా దేవజనాః పునంతు మనవోదయ పునంతు విశ్వ ఆజువః జాతవేద పవిత్రవదే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీజ్యతే అగ్నే క్రత్వా కృతో గుంవృణో యత్తే పవిత్రమట్టషి అగ్నే వితతమంతరాః బ్రహ్మదేన పునీమహే ఉపాభ్యాన్ దేవసవిదః పవిత్రేణ సవేన చ వైశ్వదేవీ పునతి దేవ్యాగాద్ యస్యై బభ్మేస్తనవో వేదవృట్టాః తజామదంతస్య తమాద్యేషు వజగ్గుస్యాముపతయోర్గీనా వైశ్వానరో రశ్మిభిర్మా పునాదు వాదప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిః వృతావరే యజ్ఞయే పునీత పురాద్భిः సవిదస్త్రుభిः పరిజిట్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహి మాం ఏన దేవా పునద ఏనాపో దివ్యంకుశః తేన దివ్యేన బ్రహ్మణ పావమానేర్దిసంతునః ఇమల్లోకమదో అమం కామాం సమర్థయంతునః దేవైర్దేవైः సమావృతాః పావమానే స్వస్తజనైః సుతగాయకృతశ్చుతః ఋషభిः సంవృతోర్షः బ్రాహ్మణేష్వమృతగుంహితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रो सतोऽध्यामकुञ्जरण्मयो तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नेते सह मा पुनादो सोमस्वस्यावरुणः समीत्या यमो राजा प्रवीणाभि पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनादो तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातुमेषितं सन्नो अस्तु द्विपदे शञ्चुदुष्पदे ओम शांति शांति शांतिः। वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखमदास्तानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శేషాచల, గరుడాచల, సింహాచల, వృషభాచల, నారాయణాచలాలు అని చెప్పినట్లుగా ఆ యొక్క ఆపద మొక్కులవాడు, ఏడుకొండలవాడైనటువంటి ఆ యొక్క జగచ్చక్రవర్తి
శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆచార్యస్వామి సభక్తికంగా విశ్వక్సేనారాధనం పుణ్యాహవాచన ఇత్యాది వైదిక కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్త మహాశయులారా, ఈ యొక్క భాగ్యాన్ని మనకు పరమాత్మ కలిగించినందుకు గాను మనం పరమాత్మకు ఏమివ్వగలము? ఈ సృష్టిలో అంతా కూడా ఆయనే నిండి ఉన్నాడు. విశ్వప్రకాశునకు విలియేడలోనేడా అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు అంటారు. ఈ యొక్క విశ్వాన్నంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ విశ్వరూపుడైనటువంటి పరమాత్మ ఎక్కడ గోచరం అవుతాడు అంటే, గీతలో చెప్పినట్లుగా అర్జునుడు విశ్వరూపాన్ని ఒక్కసారి చూసేసరికి కూడా ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా పరమాత్మ యొక్క శరీరంలో నిండి నిబిడీకృతమై ఉన్నాయట. అటువంటి విశ్వవ్యాపకుడు విశ్వాంతరాత్ముడు అయినటువంటి పరమాత్మను మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ యొక్క తత్వాన్ని అంటే కనుక మన మానవ మాతృలమైనటువంటి మనకు గోచరం అవుతుందా మనకు బుద్ధి అంటే కనుక, అలాగా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి బుద్ధిని కూడా పరమాత్మ ఇవ్వాలట. ఎందుకంటే విభూతి యోగంలో అంటాడు, ఎవరైతే బుద్ధిమంతులు అని నిత్యం అనుకుంటూ ఉంటారో వాళ్ళలో ఉండేటువంటి బుద్ధిని కూడా నేనేనయ్యా అని చెప్పి అర్జునుడితో చెప్తాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి బుద్ధి మనందరికీ కూడా పరమాత్మ ఆయనే స్వయంగా అనుగ్రహించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయ్యే వరకు కూడా పరమాత్మ యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని హరేకం హరేర్బింబం ఆపీఠం అవలోకయన్ ఆపీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం పాతకాని ప్రణశ్యంతి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా స్వామివారి యొక్క పద్మపీఠం దగ్గర నుంచి మెల్లిమెల్లిగా స్వామివారు ధరించినటువంటి ఆ యొక్క పట్టు పీతాంబరం, అలాగా పరమాత్మ యొక్క ఆభరణాలు ఇత్యాదులన్నీ కూడా దర్శిస్తూ మనం మెల్లగా స్వామివారి యొక్క చిరుమందహాసంలో ఉండేటువంటి ఆ యొక్క ముఖారవిందాన్ని ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అయ్యేంత వరకు కూడా వీక్షించి, చాలామందికి ఉన్న అలవాటు ఏమిటి అంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అయ్యే వరకు వారు భోజనం చేయకుండా పరమాత్మను చూసి అప్పుడు భోజనం చేసేటువంటి అలవాటు అందరికీ కూడా మన ఇళ్లలో ఉంటుంది. అలాగ పరమాత్మను రోజులో ఈ ఒక్కసారి మధ్యాహ్నం పరమాత్మను మనం వీక్షించి ఈ రోజంతా కూడా పరమాత్మ యొక్క ముఖారవిందాన్ని పరమాత్మ యొక్క తత్వాన్ని రోజంతా కూడా మనం అర్థం చేసుకుంటూ యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి తత్ అని చెప్పి గీతావాక్యంలో పరమాత్మ చెప్పినట్లుగా మనం ఏ పని చేస్తున్నా సరే సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మ యొక్క నామాన్ని నిత్య నిరంతరం కూడా మన మనస్సులో స్మరిస్తూ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా తర్వాత జరగబోయేటువంటి రక్షాబంధన ధారణ ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా సభక్తికంగా భక్తి శ్రద్ధలతో మనసులో గోవిందనామాన్ని స్మరిస్తూ వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఆచమణీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినాపక స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషా సురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాజురుపబ్రమామహై సోమం స్వస్తి భువనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువస్వస్తజే స్వస్తి నో రుద్రపార్థం మదః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రైరేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదుతే కృతే స్వస్తి పంతామునుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాక్షమరిట్టనే మహద్బోధం వాగ్యసం దేవతానాం ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగుం శుభం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే అని చెప్పి పరమాత్మని పరిపరి విధాలుగా స్తోత్రాలు చేసుకుంటూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మ యొక్క గుణాలను అలాగే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం ముందుకు వెళదాము. ఈ దివ్యమంగళకరమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తించారు. ఈ విశ్వక్సేనారాధనము అంటే ఏమిటి అంటే,
విష్ణుగణాలకు అధిపతి అయినటువంటి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు. పరమాత్మకు నిత్యసూరులు అని చెప్పి ఉంటారు. వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మకు జుష్టం సూర్యజనాధిపం అని చెప్పి ధ్యానం చేస్తారు పరమాత్మని. అటువంటి నిత్యసూరులు అంటే ఎవరు అంటే పరమాత్మని నిత్య నిరంతరము కూడా వదలకుండా, ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణమాత్రం కూడా పరమాత్మను పక్కకి తిరిగి కూడా వారు చూడకుండా నిత్యం పరమాత్మనే చూస్తూ ఉంటారు. ఎంత అదృష్టశాలులో కదా. అటువంటి వారిలో ముందుగా నిత్యానపాయనైనటువంటి లక్ష్మీదేవి, రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు అవతారేషు విష్ణోరేషానపాయని అన్నట్లుగా పరమాత్మ ఏ అవతారం ధరించినా సరే వక్షస్థలంలో ఉండి ఈ యొక్క స్థితిని అంతా కూడా చేసేటువంటి అమ్మవారు ఆవిడ. అటువంటి అమ్మవారు నిత్యానపాయని అయితే ఇంకా కూడా విశ్వక్సేనుడు, అనంతుడు, గరుడు ఇత్యాది వీరంతా కూడా పరమాత్మని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటారట. అటువంటి అనపాయి గణంలో ప్రప్రథమమైనటువంటి వారైనటువంటి ఆ యొక్క సర్వసైన్యాధ్యక్షుల వారు విశ్వక్సేనుల్ని మనం ప్రార్థించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో కనుక ఏవైనా అడ్డంకులు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే కనుక ఆయన ఏంటి చేసే పని, విశ్వక్సేనుల వారు ఏం చేస్తారు వైకుంఠంలో ఉండి అంటే పరమాత్మ యొక్క గమ్యం ఏదైతే ఉందో, మన పరమాత్మని చేరుకోవాలనేటువంటి గమ్యం ఒకటి ఉంటుంది కదా, ఆ గమ్యంలో మనం వెళుతూ ఉంటే కనుక ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెడితే వారందరినీ కూడా శిక్షించి ఆ విఘ్నాన్ని అక్కడితో అంతం చేసి మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళే విధంగా, అంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలోనే కాదు, లేదంటే ఏదైనా పూజా మహోత్సవంలోనే కాదు, మనకి చిట్ట చివరి మోక్ష మార్గం ఏదైతే ఉందో దానికి మధ్యలో ఏమైనా విఘ్నాలు కలిగిస్తే గనక ఎవరినైనా వారందరినీ కూడా అక్కడితో నిగ్రహించి మన శత్రువులందరినీ కూడా దూరం చేసి, శత్రువులు అంటే బయట నుంచి వచ్చేవారు ఎవరో కాదు, అంతఃశత్రువులైనటువంటి కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఉంటాయి కదా, వీటిని విడిస్తే కానీ మనం పరమాత్మని చేరుకోలేం. అటువంటి అంతఃశత్రువులను బహిశత్రువులను అందరినీ కూడా దూరం చేసి మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళే మార్గాన్ని సుగమం చేస్తాడు ఈ యొక్క విశ్వక్సేనుడు. అటువంటి విశ్వక్సేన ఆరాధనాన్ని ఆచార్యస్వామి నిర్వర్తించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అన్నట్లుగా వైఖానస భగవచ్శాస్త్రానుసారంగా ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త నదీ జలాలన్నింటినీ కూడా ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలోకి నదీ జలాలన్నింటినీ కూడా ఆవాహన చేసుకుని మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే. మనం తలిస్తే చాలు, భావేహి విద్యతే దేవో తస్మాత్ భావోహి కారణం అని చెప్పి ఆగమశాస్త్రంలో చెప్తారు. పరమాత్మ ఒక రత్నాలతో లేదంటే బంగారంతో ఒక విగ్రహం చేయిస్తే దాంట్లో ఉంటాడా అండి అంటే దాంట్లో ఉండడట. మరి దేంట్లో ఉంటాడు? ఏమైనా ఒక చందనం చెక్కతో కానీ విలువైనటువంటి ఏదైనా ఒక దారుతో ఒక విగ్రహం తయారు చేస్తే అందులో ఉంటాడట అంటే అందులో ఉండట. మరి మట్టితో తయారు చేస్తే మట్టిలో ఉంటాడా, మట్టి బొమ్మలో ఉంటాడా అంటే దేవుడు అందులో ఉండట. దేంట్లో ఉంటాడు అంటే భావేహి విద్యతే దేవో, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఏదైతే భావన మన మనస్సులో ప్రతి వస్తువులోనూ నిండి నిబిడీకృతమైన పరమాత్మతత్వాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఖచ్చితంగా అందులో పరమాత్మ ఉండి తీరుతాట. అలాగే ఆచార్యస్వామి వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా ఆ యొక్క దివ్యమైనటువంటి శ్రవణానందకరంగా ఆ యొక్క మంత్రాలన్నింటినీ కూడా పఠించి ఆ యొక్క కలశాన్ని అభిమంత్రణ చేసి ఆ యొక్క జలాన్ని ఆ యొక్క సర్వద్రవ్యాల మీద ప్రోక్షణం చేయడం ద్వారా ఆ ద్రవ్యాలన్నిటికీ కూడా పరమాత్మకి అవి ఉపయోగపడేటువంటి అర్హత వాటికి కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ యొక్క విధంగా పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి ద్రవ్యశుద్ధిని నిర్వహించిన తర్వాత సద్యోంకురార్పణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సేవాపరాహ శివసురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథా బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని చెప్పి నిత్యం కూడా సుప్రభాతంలో పఠిస్తారు ఆచార్య స్వాములు. దీనికి అర్థం ఏమిటి అంటే సమస్త దేవతలు, మనం 33 కోట్ల మంది దేవతలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా, మన పూర్వజన్మ సుకృత విశేషం చేత వారంతా కూడా ఏ సమయంలో అయితే పరమాత్మని ఆరాధిస్తారో వాళ్ళకి మనకి బ్రాహ్మీ ముహూర్త కాలం ఒకటి, ధనుర్మాసం అనేటువంటిది వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్త కాలం అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. ఆ సమయంలో వారు ఎలా అయితే వేచి ఉంటారో సేవాపరాహ శివ సురేష కృషానుధర్మ, రుద్రుడు అలాగే ఇంద్రుడు, రక్షోంబునాథ వాయువు, కుబేరుడు,
ఈశానుడు ఇత్యాది దిక్పాలకులందరూ కూడా వారి వారికి శక్తులు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ దగ్గరకు వచ్చి శరణాగతి చేసి స్వామి ఈరోజు మా పనులు నిర్వర్తించుకోవడానికి మేము బయలుదేరుతున్నామయ్యా అని చెప్పి పరమాత్మని శరణాగతి చేసి వెళ్తారట. అటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానించడానికి అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి తర్వాత అగ్ని ప్రణయనం అనేటువంటి వైదిక కార్యక్రమాన్ని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆచార్య స్వామి వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క వేదమంత్రాలన్నింటినీ కూడా శ్రవణానందకరంగా మనం విని పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. దైవ్యాహోదారావంట పూర్వేరిట్టాస్యామ తనువా సువీరాః ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్య హంతో శివానశ్యంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాత పోదక్షతనేన సౌమ్యా కృద్భగం రసనాహోత విగుంసద తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదో భవనస్య రేదో హితం తదపయజ్ఞనిష్యతే అగ్నిమస్పస్తాదహవ్యగం సమీగర్భాజరణ్యో మజోభూః ఘృతప్రదేకో ఘృతజో నిరగ్నే ఘృతస్సమిజ్జో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వా సరితో బ్రహ్మన్ ఘృతం బ్రహ్మన్ సరజాచక్ష దేవాన్ ఆజుర్దాగ్నే అవిశోచుషాణో ఘృతప్రదేకో ఘృతజో నిరేది తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అదతేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్వితీయమతఃసురచో వేణావహ స బుద్ధియా ఉపమాస్య విష్ణా సతస్తజో నిమతదత్సవివః ఓం వో బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసన సోమో దేనకం సోమోర్వంతమాచకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సమేయం విదుశ్రవణం యో దదాత తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసన బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహారనివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్తగిత్వన్నాగత్య పృష్టేజమానోऽस्तु సప్తఋషీణాగం సుకృతాం యత్ర లోకత్రే మగ్నం యజమానంతరేః ఓం ప్రోక్ష్య పాత్రాదాధావమాదాయ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజపూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య భావనేస్తః పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తో పోసి దక్షిణతో విష్ణోస్తో పోసి ఉత్తరతో విష్ణోస్తో పోసి ప్రాచ్య విష్ణోస్తో పోసి श्रुतासे कृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवाचं नित्य सोम प्रणेष्यामि यजमानवाचं नित्य प्रणयज्ञं देवताव्रतगित्वन्नागत्य यजमानोऽस्तु सप्त ऋषीणागं सुकृतां यत्र लोक तत्रे मग्नं यजमानं च देहि ओम प्रणय कोपो जनत्कुधवो जनत्को सप्तशन्तान् विषः पात्राणि देव यज्जायि शव्यशन्तान् विषः पात्राणि देव यज्जायि दक्षिणपणदौ ब्राह्म्येन तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि उपासनज्ञमावाहयामि यज्ञदेवान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टन्निर्वपामि इन्द्राय जुष्टन्निर्वपामि अग्ने जुष्टन्निर्वपामि सोमाय जुष्टन्निर्वपामि अग्नि सोमाभ्यां जुष्टन्निर्वपामि प्रजापतिगे जुष्टन्निर्वपामि मरुभ्यो जुष्टन्निर्वपामि रुद्रेभ्यो जुष्टन्निर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवे जुष्टन्निर्वपामि बृहस्पतये जुष्टन्निर्वपामि मित्राय जुष्टन्निर्वपामि वरुणाय जुष्टन्निर्वपामि आदित्येभ्यो जुष्टन्निर्वपामि अश्विभ्यः जुष्टन्निर्वपामि पूष्णे जुष्टन्निर्वपामि कक्षाय जुष्टन्निर्वपामि कक्षदेवतसोमाय जुष्टन्निर्वपामि उपासयज्ञाय जुष्टन्निर्वपामि यज्ञदेवजुष्टेभ्यो देवेभ्यो जुष्टन्निर्वपामि सर्वदेवेभ्यो जुष्टन्निर्वपामि
आद्यं तु प्रतिष्ठयामि शुरुं तु प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समितिः स्वाहा अमृतुणमसि वारुणमसि अन्तरितकुं रक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्ट अरातयः चुक्पदि स्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्र्या कृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य शर्भिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतिगे नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्वे नमः विषर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा ब्रह्मन् सोमन् उद्दमादास्वा आदस्वा समेतयस्वाहा आगार मुहूर्तत्वमस्तु परदीन् स्पृष्ट्वा वायुब्जादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्यः स्वाहा मरुभ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा यज्ञदेविश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा चरुन् सामित्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः प्राणानायम्यास्यां सुमतिनो श्री श्रीनिवासत्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाख्यौ मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्येदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा ॐ मतो देवावन्तनो यतो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधामपि स्वाहा इदं विट्टचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य भागं श्रेय स्वाहा त्रीणि पदानि चक्रमे विष्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतेतो व्रतानि पस्पसे इन्द्रस्य युद्धस्तगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वदक्षरादग्गु स्वाहा तद्विप्रासो विपञ्चवोजा कृपाकं सस्कमिन्ददे विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुभ स्वाहा ओं भूर्भुवस्सुभ स्वाहा अदितेन्वमग्गुस्तानुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितप्रासावीः ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే
చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాత్పరమిత శక్త్యా భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయుప్రాకాశ అహంకార మహోదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्ट दिग्गजो प्रप्रतिष्ठितानां अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां मूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य
షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజశ్వచేతస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావతముండరేకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి సుంటాదండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సుందమతే గంధవత్యలకావతే యశోవతే త్వష్టదేవ్రే విరాజితే ఇంద్రాగ్నియమునిరుచివరుణ వాయుకుపేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలగితే లవనేక్షురాసర్పిరదక్షేణ శుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్షకుచక్రౌంచ శాకశాల్మి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్ష్వదింజపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకం పురుష హరీలావృతభద్రాస్వకేతుమాల హిరణ్యకరమణకకురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరౌరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః పరార్ధయద్విమనో బ్రహ్మణో ద్వితీయ పరార్తే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాయామే ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం తతపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభే పాకలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తైస్థలే సూర్యమండల పర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితే చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్య పాద్మిః కోటి చాతుర్లక్ష ప్రణానేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవ్యోః వేద వ్యవస్థితస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణత్రే ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాతివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట ముకుటమణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుద్రదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యౌనో ప్రుమ ఔర్వమైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవతే సురాంగణా సంసేవిత పాధారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాం ఇమాం శ్రీదేవీ నామ్నే కన్యా వృణీమహే
వృణీత్వం ధాస్యామి. ఋగ్జదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపద గోత్రోద్భవి సర్వాలంకారవతే సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతే రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంనీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక చికీషయేత్. కన్యాం తులంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రగతోహం ప్రగచ్చామి ధర్మకామార్థసిద్ధయే స్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. జగజ్జనని అయినటువంటి ఆ యొక్క ప్రకృతి స్వరూపిణి అయినటువంటి లక్ష్మీ స్వరూపములైనటువంటి ఆ యొక్క శ్రీదేవి భూదేవి అమ్మవార్లని ఇరువురిని కూడా ఈ యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మకు మన ఇంటి ఆడబిడ్డలుగా పరమాత్మకు వారిద్దరినీ కూడా ఇచ్చి కన్యాదానాన్ని ఆచార్యస్వామి మనందరి పక్షాన కూడా నిర్వర్తించారు. ఇప్పటివరకు కూడా పరమాత్మకు అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడు అని చెప్పి ఒక గొప్ప పేరు ఉన్నది. ఆర్తులు ఎవరైతే ఉన్నారో స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని, అలాగే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అన్నట్లుగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మని గనక మనం తలుచుకుంటూ ఉంటే మన కర్మవశాత్తు మనకేమైనా కష్టం కలిగితే వెంటనే ఆ కష్టాన్ని నుంచి పరమాత్మ మనల్ని గట్టెక్కిస్తాడట. అటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మకు రక్షాబంధన ధారణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి వస్త్ర సమర్పణ నూతన వస్త్ర సమర్పణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇందాక మనం చెప్పుకున్నాం విశ్వస్వరూపుడు పరమాత్మ, అందుకే విష్ణు సహస్రంలో కూడా మొదలవ్వడం ఓం విశ్వస్మై నమః అని చెప్పి మొదలవుతుంది. ఈ యొక్క విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అర్జునుడికి కనిపించినటువంటి విశ్వరూపంలోట మనం ఇప్పుడు ఉండేటువంటి బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మలో ఒక చిన్న భాగమై ఉందట. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నో పరమాత్మ శరీరంలో ఉన్నాయట. అటువంటి పరమాత్మకు మనం వస్త్రం సమర్పించగలమా? కానీ మన శక్తి కొలది పరమాత్మకు ఇదిగోనయ్యా నీ యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా మా అందరి పక్షాన కూడా మీకు నూతన వస్త్రాలను సమర్పిస్తున్నాము అని చెప్పి పరమాత్మకు అమ్మవార్లకి నూతన వస్త్రాలను సమర్పించి మధుపర్క నివేదన నిర్వర్తించి దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క చరణాలను అభిషేకించి పరమాత్మకు పాదప్రక్షాళన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సహజంగా మన ఇళ్లలో వివాహాలు జరిగినప్పుడు కూడా వరుడు అనే అతను ఎవరైతే ఉన్నారో వారు మహావిష్ణు స్వరూపం అని చెప్పి అన్నారు. కానీ మన యొక్క భాగ్యోదయ విశేషం చేత నిత్య నిరంతరము కూడా సాక్షాత్తు మహావిష్ణువు యొక్క పాదాలను మనం కడిగి కన్యాదానం చేసేటువంటి భాగ్యాన్ని మనకు పరమాత్మ ప్రసాదించాడు. ఎటువంటివి ఆ పాదములు అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు వర్ణిస్తారు. ఈ పాదమే కదా ఇలనెల్ల గులచినది అంటారు. అంటే ఏమిటి అంటే త్రివిక్రమావతారంలో ఒక అడుగుతో నేలనంతా కూడా కొలిచేసిన తర్వాత మరో అడుగు ఆకాశాన్నంతా కూడా కొలిచింది కదా. ఈ యొక్క విశ్వాన్ని అంతా కూడా ఈ యొక్క పాదములు అనేటువంటి ఈ పాదములే కదా ఈ యొక్క విశ్వాన్నంతా కూడా కొలిచాయి అని చెప్తారు. తర్వాత ఈ పాదమే కదా ఇందిరాహస్తములకిరవైనది అని చెప్పి గొప్పగా చెబుతారు. పరమాత్మ యొక్క పాదములు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి అని చెప్పి అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు కోరిక కలిగిందట. మనల్ని సృష్టించాడు కదా, ఆయన యొక్క నాభికమలంలోంచి మనం పైకి వచ్చాం కదా, అందుకని పరమాత్మ యొక్క పాదాలను ఒక్కసారి కడిగి ఆ యొక్క నీళ్లను శిరస్సు మీద చల్లుకోవాలి అని చెప్పి కోరిక కలిగిందట. కానీ బ్రహ్మదేవుడికి కూడా చాలా భయం పరమాత్మ అంటే. అమ్మో పరమాత్మని ప్రత్యక్షంగా వెళ్ళి అడిగితే ఏమైనా అంటాడేమో మనల్ని, అయ్యయ్యో అని చెప్పి ఈ పాదాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అంటే
ఈ పాదాలు నిత్య నిరంతరం ఎక్కడ ఉంటాయి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నిత్యానపాయని అయినటువంటి లక్ష్మీదేవి ఒళ్ళో ఆ యొక్క పాదాలను పెట్టి స్వామివారు శేషశయ్య పైన యోగ నిద్రలో నిత్య నిరంతరము కూడా అమ్మవారు స్వామివారి యొక్క పాదసేవనాన్ని చేస్తూ ఉంటుందట. అలాగా ఈ పాదమే కదా ఇందిరాహస్తములకిరవైనది అని చెప్పి అంటారు. ఎప్పుడూ కూడా ఆ యొక్క లక్ష్మీదేవి హస్తాలతో సేవ చేసుకుంటూ ఉంటాయి. ఈ పాదములే కదా అని చెప్పి అంటూ ఈ పాదమే కదా ఇందరును మొక్కిడిది అని చెప్పి అంటారు. ఆపద మొక్కులవాడు అనాథరక్షకుడు అని చెప్పి ఎన్నో వేల కోట్ల మంది భక్తజనాలందరూ కూడా పరమాత్మని నిత్య నిరంతరం ఈ పాదాలని శరణు వేయడానికే కదా అంత దూరం నుంచి పరమాత్మని వేడుకోవడానికి వస్తారు. అలాగే ఈ పాదమే కదా ఇలా గగనగంగ పుట్టినది అని చెప్పి అంటాడు. విష్ణు పాదోద్భవీం గంగా అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా. గంగాదేవికి అటువంటి అంత గొప్పదైనటువంటి పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ యొక్క పాదమూలం నుంచి కదా గంగాదేవి పుట్టింది. అందుకే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అని చెప్పి అంటారు అన్నమాచార్య స్వామి. అటువంటి భాగీరథికి జన్మస్థానమైనటువంటి ఆ యొక్క పాదములను అలాగే ఈ పాదమే కదా ఎగసి పెంపొందినది అని చెప్పి అంటారు. ఆ యొక్క వామనావతారంలో అంచెలంచెలుగా స్వామివారు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పాదములే కదా పెరిగినది అని చెప్పి అన్నమాచార్య స్వామి అంటారు. అలాగే ఈ పాదమే కదా ఇభరాజు దలచినది అని చెప్పి అంటారు. పరమాత్మను శరణాగతి ఎలా చేయాలో మనం గజేంద్రుణ్ణి చూసి నేర్చుకోవాలి. ఎందుకు అంటే కనుక ఒక సాధారణమైనటువంటి జీవి మనం మనుషులమై ఉండి ఆ యొక్క బుద్ధి మనకు స్ఫురించదు. పరమాత్మ ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన నిత్యం మనం శరణాగతి చేస్తే అని. కానీ పూర్వజన్మ సుకృత విశేషం చేత ఆ యొక్క గజరాజుకి కలిగింది ఆ యొక్క జ్ఞానం. పరమాత్మ యొక్క దయ వల్ల నీవే తప్ప ఇతఃపరం బెరుగను అని చెప్పి పరమాత్మని సభక్తికంగా ప్రార్థించేసరికి సిరికింజప్పడు శంఖచక్రయుగమును చేదోజి సంధింపడు అన్నట్లుగా ఆ యొక్క పరమాత్మ అక్కడి నుంచి కదిలి వచ్చాట. ఆ ఇభరాజు కూడా ఇటువంటి పాదములనే కదా శరణు వేడింది అని చెప్పి చెబుతూ ఈ పాదమే కదా ఈక్షింప దుర్లభము అని చెప్పి అంటారు. ఆ పాదాలు ఎవరికి పడితే వారికి చూడడానికి కానీ లేదంటే నమస్కారం చేయడానికి కానీ కనీసం పరమాత్మ యొక్క పాదాలని దర్శించడానికి కూడా ఎవరికి పడితే వాళ్ళకి అర్హత ఉండదయ్యా. ఎవరికి ఉంటుంది ఆ యొక్క అర్హత అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా మనం పొందాలి. ఈ యొక్క ఇంద్రియ విషయవాసనలు అనేటువంటివి పూర్తిగా మనం త్యజించి పరమాత్మ యొక్క పాదాల మీద నిత్య నిరంతరం మన యొక్క దృష్టిని నిలిపితే తప్ప ఆ యొక్క పాదాలు మనకు లభ్యం కావు అని చెప్పి అన్నమాచార్య స్వామి ఎంతో వైభవోపేతంగా చెప్తారు. అటువంటి పాదాలను మనం నిత్య నిరంతరము కూడా శరణు వేడుతూ ఈ యొక్క మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మాంగళ్యంతంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బద్ధాని సుభగే తన్వీవ శరధాం సదా శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానముసృజదాం మంత్రజో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుదా అతః సీతా సావిత్రీం మాంగళ్యంతంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బద్ధాని సుభగే బంధీవ శరధాం సదా భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదట్టిదమస్తు శుభం శుభం. వెలయుని కళ్యాణ వేదిగా
भूर्भुवस्वाहा भोगुं सुवस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेहि प्राणानायम्यास्यां सुपतिदौ श्री श्रीनिवासत्वामिनः वैवागोत्सकन्माङ्गम् औपासनाख्यो लाजहोमं गरिष्येत तेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा इमान् लाजानमित्यपि कार्या इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यता यन्नाद्रुपब्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घाजुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यतां यन्नाद्रुवब्रोदज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्व मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा मां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यतां यन्नाद्रुवब्रोदज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्व मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा प्रमोदा स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेहि प्राणानायम्यास्यां सुपतिदौ श्री श्रीनिवासत्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णोहं होष्ये अदितेन मन्यस्मा नुमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुभां मतो देवावन्तनो यदा विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रयधानतदेवतं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्टुर्गोपादाब्जः ततो धर्माणि नारयन् स्वाहा विष्णो कर्माणि पस्कदयदो व्रतानि पस्पसे इन्द्रस्वजुद्धस्तका स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवेव चक्षुरात् तद्गु स्वाहा तद्विप्रासो विपञ्चमो जागृमागुं तस्यमिन्ददे विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुवत्वाहा ओं तुवत्वाहा ओं भूर्भुवत्तुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेहि प्राणानायम्यां स्यां सुपतिदौ श्री श्रीनिवासत्वामिनः वैवाहिकोत्सकन्मार्गम् औपासनाख्यो उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्मा अनुमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुभा यदत्सकर्मणोत्रीरिचं यद्भाण्यो निमिहाकरम् अग्नस्य चुट्टकुद्विद्वान् सर्वज्ञ सुखदं करोतु स्वाहा अग्नये शुष्टवृता उदयनां कामानागुं समुद्रैत्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवत्वमुष्मै स्वाहा अग्नये शुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मा भूतग्निस्तत्पुनरागः जातवेदामचरण स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मेषुमायमादित्यनादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा वेषुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोष्येति धीमहि स्वाहा यमस्य देमि मृत्योर्भोपाहि स्वाहा सोमस्य देमि चित्तं मे पाहि स्वाहा वाजोर्दिमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिद सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः तत्पदात्मा जन्तु सप्तजोनिर्रात्पुनस्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं जौर्जीर्णं पृथ्वीजीर्णं वोषद्बृहस्पतिं जयमतीर्णः स्वाहा
ददान विद्मा अनिष्टप्रदेन पूर्णमाहुतिञ्जोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्रायजहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो जोसृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्या सृप्यन्तान् अतिदेन्वमग्गुस्ताः अनुमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः आवायकदेवताभ्यो नमः यदा सुमदास्तानं प्रतिष्ठापयामः क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय पवित्रमे भोजा स्वाहा सर्वमे भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमामे श्रेष्ठ प्राच्यां दक्षिणायां उदरायां दीक्षां उद्भाजां परदिमपनजा सर्वान् परं ब्रह्मोज्ञा कृतिं विसृज्यापि प्रोक्ष्य आप्यायन्तामिति ज्योति भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं बलेन अग्निर्मारुतजोर्भूतिः आदित्यः सोमो नमः प्रजाजुषं जमदग्ने कश्यपश्चत्रजाजुषं यद्धेवानाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुत्वाज बलाज सताज सदन्त्यवर्चषे त्रजाजुषम् आभोजट्टामजो भुवस्तानवोर्जे ददातन महेरनाज चक्षुषे जोवस्य पदमोरधीरिव मातरः तस्मा अरङ्गमामबोधस्य क्षजा यजुन्वद आपो जनयदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतन्तमया देवा परिपूर्णस्मृतस्मै प्रायश्चित्तानि शेषान् होमकर्माण्यवानवै तानि शेषानि शेषेण श्रीकृष्णात् स्मरणं मदं कायेन वाचा मनसेन्द्रैव बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दत्सकलं वरस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्कं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्तानं प्रतिष्ठापयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि अर्पितमस्तु सर्वं श्री भूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु। సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పి ఆచార్యస్వామి వారు సభక్తికంగా ఈ సంకల్పించినటువంటి యొక్క కళ్యాణ మహోత్సవం లోకక్షేమార్థం జగన్మంగళకారకమైనటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో చేసినటువంటి వైదిక క్రమముల ఫలాన్ని అంతటినీ కూడా పరమాత్మకు సమర్పించారు సభక్తికంగా. ఎందుకు అంటే భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు, కేవలం కర్మను చేసేటువంటి అధికారం మాత్రమే నీకు ఉందయ్యా, దాని యొక్క ఫలితాన్ని నువ్వు ఆశించొద్దు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెబుతారు. ఫలితాన్ని నాకు అప్పచెప్పేసేయి, నువ్వు ఫలాపేక్ష లేకుండా ఏ కర్మనైతే నిర్వర్తిస్తావో అది ఖచ్చితంగా నీకు మంచి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది అని చెప్పి పరమాత్మ చెప్పినట్లుగా కాయేన వాచ మనసేంద్రియైర్వ ఈ యొక్క శరీరంతో అలాగే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో పరమాత్మ ఇచ్చినటువంటి ఇంద్రియాలు
ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మయందు లగ్నం చేయడమే అసలైనటువంటి భక్తి అని చెప్పి ఆళ్వార్లు ఇత్యాదులందరూ కూడా చెబుతారు. అటువంటి ఫలాన్నంతా కూడా పరమాత్మకు సమర్పించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్యస్వామి. ఈ నిత్య నిరంతరము కూడా తిరుమల క్షేత్రంలో ఈ వారణమాయిరం, పుష్పమాల పరివర్తనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా గోదాదేవి యొక్క గుర్తుగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. ఈ వారణమాయిరం అంటే ఏమిటి అంటే 1000 ఏనుగులతో పరమాత్మ వచ్చి గోదాదేవి యొక్క భక్తికి మెచ్చి ఆవిడ్ని వివాహం చేసుకున్నట్లుగా ఆవిడ కలగందట. కలగనడం గొప్ప విషయం కాదు. భక్తి ప్రపత్తులతో పరమాత్మని చేరుకొని ఆ యొక్క మార్గంలో నిత్య నిరంతరం కూడా పరమాత్మని శరణాగతి చేసి ఆ యొక్క కళను నిజం చేసుకుని రంగనాథుణ్ణి వివాహం చేసుకుంది ఆవిడ. అందులోనూ పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం ఈ రోజు నుంచి. ఆవిడ కూడా ఈ మార్గళి మాసంగా పిలువబడేటువంటి ఈ యొక్క ధనుర్మాసంలో శ్రీవ్రతము అనేటువంటి వ్రతాన్ని తిరుప్పావై అనేటువంటి 30 పాసురాల ద్వారా నిత్య నిరంతరము కూడా పరమాత్మని స్తుతిస్తూ ఆ యొక్క నందనవనంలో వారి తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారు పెంచినటువంటి పూల మొక్కల నుంచి సేకరించినటువంటి పూలన్నింటినీ కూడా మాలగా తీర్చిదిద్ది ముందుగా ఆవిడ ధరించేదట. ఆవిడ ధరించి ఈ యొక్క మాల ధరిస్తే కృష్ణుడు ఎలా ఉంటాడో, అబ్బా ఈ మాల చాలా బాగుందే అని చెప్పి ఆవిడ ధరించి ముందుగా అద్దంలో చూసుకుని పరమాత్మకు పంపించేదట. నిజానికి అది నిర్మాల్యం కదా అని చెప్పి భావన మనకు ఉండవచ్చు. కానీ పరమాత్మ యొక్క ఉచ్ఛిష్టమాలను ఎంతో భక్తిగా స్వీకరించాట. అది భక్తుల పట్ల ఉండేటువంటి ప్రేమ వాత్సల్యం పరమాత్మకు. ఆ యొక్క భక్తికి ప్రతీకగా ఈ యొక్క మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని అమ్మవార్లకు అయ్యవారికి నిర్వర్తించిన తర్వాత శ్రీభూదేవులు ఇరువురిని కూడా పరమాత్మ చెంతకు చేర్చి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క అక్షతారోపణ కైంకర్యాన్ని ఆచార్యస్వామి వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఈ లోకానందరికీ కూడా క్షేమం చేకూర్చాలి అని చెప్పి పరమాత్మని ప్రార్థిస్తూ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.